అన్నయ్య బిజీ ఉన్నారా? లేదు లేదు, చెప్పండి చెప్పండి. సత్యబాబు గారు మాట్లాడతా, ఒకసారి మాట్లాడు. గోపి గారు నమస్తే అండి. సార్ సార్ నమస్తే అండి, బాగున్నారండి? బాగున్నాను. ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా? అయ్యో పర్లేదు, చెప్పండి, భలే వాళ్ళే. అదే మన రాజుగారు 420 యెహోవా 420 అనే ఒక బుక్ గురించి మనకి విషయం తెలిసిందే కదా. అవునండి, అవును. అయితే మొత్తం ఆయన 306 ప్రశ్నలు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు తీసేసాడండి ఆయన, నూతన నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్ కూడా. అవునండి, అవును. అయితే మీరు 36 ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి కదా మీది, మీ పాంప్లెట్ ఎన్ని ఉన్నాయి అవునవును. మీ పాంప్లెట్ మొత్తం ఎన్ని ఉన్నాయండి? 36 39 ఉన్నాయి సార్, అంతే. 39 అండి? ఆ 39 ఇందులో కలపమంటారా? ఉండండి సార్, ఎవరు గొర్రె ఫోన్ చేస్తున్నాడు, ఒక నిమిషం లైన్ లో ఉండండి. రైట్ రైట్. The person you are speaking. హలో, అయ్యా పాస్టర్ గారు లైన్ లో ఉన్నాడా? రాజు గారు పాస్టర్ విన్నాను సార్, ఆయన లైన్ లో ఉన్నాడా? ఉన్నారండి, ఉన్నారు. పాస్టర్ రాజు గారు నమస్కారం. ఎప్పుడు కాదండి, ఎవరో క్రైస్తవులు వచ్చారండి, ఏదో బూతులు మాట్లాడుతున్నారు. పాస్టర్ రాజు గారు మీరు ఒకసారి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. పాస్టర్ రాజు గారు. అయ్యో, ఇప్పుడే కొంచెం ప్రేయర్ లో ఉన్నానండి, ఇప్పుడు బయటకు వస్తున్నా, చెప్పండి సార్. ఏం లేదు సార్, వీళ్ళు ఎవరో క్రైస్తవులు బూతులు మాట్లాడుతున్నారండి. అయ్యో, మా క్రైస్తవులు ఎవరు మాట్లాడరండి. లేదు, మా యేసయ్య చెప్పారండి, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నారు. బూతులు మాట్లాడుతున్నారండి. పాస్టర్ గారు ఒకసారి మాట్లాడండి వాళ్ళతో, క్రైస్తవులతో. తప్పండి, తప్పు. ఎవరు మా క్రైస్తవులు? అలా ఎవరయ్యా, ఎవరు మాట్లాడిందన్నా? ప్రైజ్ లార్డ్ బాబు, చెప్పయ్యా. హలో. కాదు కాదు, నువ్వు అలా మాట్లాడకూడదు. ఇప్పుడు యేసయ్య ఏం చెప్తారంటే, నిన్ను బట్టి నా నామం దూషించబడుతుందని చెప్పి యేసయ్య చెప్పారు కదా మన యేసయ్య. తప్పు మీరా కాదు. హలో, నువ్వు బైబుల్ చదివావా బాబు? ఇప్పుడు ఏం చేయమంటావు? ఎక్కడికి రమ్మంటావు డిబేట్ కి? సరే, ఇప్పుడు ఆయన అదే మాట నిన్నంటే ఏంది? నువ్వు తలకాయ ఆడ తీసుకుని పెట్టుకుంటావు? గుద్దులో పెట్టుకుంటావా? అరే ఎర్రిపూక, యేసయ్య ఏం చెప్పాడు చెప్పరా బాబు? అరే పిచ్చముండా కొడుకు, అరే నిన్ను బట్టే మా యేసయ్య నామం దూషించబడుతుంది రా పిచ్చముండా కొడుక, నీ పిచ్చనా కొడుక. అట్ట కాదురా, పాస్టర్ తో ఏం మాట్లాడో తెలియదురా నీకు? ప్రార్థన చేసి అరే బాబు నీకు ప్రార్థన చేసే అంటే నీ మట్ట తెగి కింద పడిపోయింది. ఎక్కువ వచ్చిన బొచ్చులో. అరే సార్, నేను ప్రార్థన చేస్తున్నాను సార్. చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేయండి. నా కొడుకులు మతం మారాలని చెప్పి ప్రార్థన చేయండి. పరలోకముందున్న దేవుడు గాని దేవుడా అయ్యా, మీ నామం ఈ అదవులను బట్టి దూషించబడుతుంది. వీడి మడ్డ తెగిపోయి సలసల కాగే మంటల్లో పడిపోయి కాలిపోను గాక నాయన. వీడి వట్టలు తెగి వీడి నోట్లో పడిపోయి కస వీడి వట్టలు వీడే కొరుకు గాక నాయన. ఆయన వీడు కొజ్జోడు అయిపోయి మగోళ్ళతో సెక్స్ చేసి నీలాగా నాయన వీడు కూడా కొజ్జోడు అయిపోవాలి నాయన. వీడు ఎంత కొజ్జోడో వీడికి తెలియట్లేదు, వీడు ఎంత ఎదవో నాకు అర్థం కావట్లేదు నాయన. నువ్వు ఆ రోజున చెప్పావు నాయన, ఈ ఎదవలను బట్టే నా నామం దూషించబడుతుందని చెప్పి నాయన ఎత్తి నోరు కొట్టుకొని చచ్చిపోయావు నాయన. కానీ ఈ ఎదవలోకి అర్థం కావట్లేదు నాయన. యేసుని నమ్ముకో, ఉన్నదమ్ముకో అనేటువంటి కార్యక్రమాలు ఎక్కువ చేస్తున్నారు. వీళ్ళు బట్టే నీ నామం దూషించబడుతుంది నాయన. పాస్టర్లు ఇళ్ల మధ్యకి వెళ్తే కొత్త పాలు కొట్టి పంపిస్తున్నారు నాయన. వీళ్ళని బట్టే మిమ్మల్ని, మీ పాస్టర్లు అందరిని నిన్ను నెత్తిన గుడ్డ నోట్లో మడ్డ పెట్టి పంపిస్తున్నారు నాయన. ఈ ఎదవల్ని మీరు క్షమించకుండా చల కాగే నీళ్ళలో వీళ్ళ మడ్డ కోసి పడేయండి నాయన. వీళ్ళకి మడ్డ లేకుండా పిల్లలు అతికిచ్చి వీళ్ళు వ్యభిచారం చేసేలాగా వ్యభిచారంలాగా తయారు చేయండి నాయన. వీళ్ళ ఎంత ఎదవలో వీళ్ళకే తెలియదు, మేం చెప్పినా అర్థమై సావదు. ఏం అర్థం కావట్లేదు నాయన. వీళ్ళు ఈ భూమికి భారం నాయన. నీకు సిరివేసినట్టుగా నాయన వీళ్ళకి కూడా, మీకు 3 మేకులు గుచ్చితే వీళ్ళకి 9 మేకులు ఎక్కడ పడితే ఎక్కడ వీలైతే అక్కడ గుచ్చి పడదేంగ నాయన. వీళ్ళు ఎంత ఎదవలో మీకు అర్థం కావట్లేదు నాయన. వీళ్ళని వంగబెట్టి పార్సలు దెంగుతున్నా కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు నాయన. వీళ్ళు సంపాదించే డబ్బు నాయన, వీళ్ళు సంపాదించే డబ్బు దెంగుతా వీళ్ళని మట్ట నోట్లో పెట్టినా వీళ్ళకి అర్థం కావట్లేదు నాయన.
వీళ్ళని Praise ఎంత Lord. ఎదవలో వీళ్ళకి అర్థం కావట్లేదు నాయన. వీళ్ళని ఎలా బాగు చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు నాయన. మీ పేరట ఈ పాస్టర్లు వీళ్ళని దోచుకు దొబ్బుతున్నారు, వీళ్ళ కష్టాన్ని తింటున్నారు, వీళ్ళ రక్తాన్ని వీడి తాగుతున్నారు. పిల్లల్ని కూడా దెంగాలి, వాళ్ళ అమ్మల్ని కూడా దెంగాలని ప్రార్థన అయినా చేయండి వీళ్ళకి పాస్టర్ గారు. అర్థం కావట్లేదు నాయన. ఇవి ఏం చేయాలి మాకు అర్థం కావట్లా. పాస్టర్ల బారి నుంచి యేసుని రక్షించామని మా బాధ. అది సరే, అది చేస్తున్నాం అనుకుంటే ఈ పాస్టర్లు ఈ విశ్వాసుల్ని పిచ్చి పిచ్చిగా రక్తాన్ని తాగుతున్నారు. వీళ్ళకేమో ఇది అర్థమయ్యే సావదు, మనం చెప్తే విని సావరు. నువ్వేమో అట్ట 3 మేకులతో సచ్చావు. వీళ్ళకి ఎందుకు మేకులు గుర్తి సత్తారో వీళ్ళకి అర్థం కావట్లేదు నాయన. ఈ పాస్టర్ల బారి నుంచి వీళ్ళని రక్షించండి కట్టుకుంటారండి నాయన. వాళ్ళని. చెప్పండి సార్. సత్యబాబు గారు ఉన్నారా లైన్ లో? ఒక్క నిమిషం అన్న, కట్టాడా? ఏమో అయిపోయిందా? తెలియదు, మీకు తెలియాలి. నాకు కట్ అయిపోయాడు, నాకు తెలుసు. ఒక్క నిమిషం సరే సార్, సత్యబాబు గారు కలపండి. దెబ్బకి వెళ్ళిపోయాడు ఉంటాడు. పిచ్చి నా కొడుకులు వాళ్ళు. ఇవి కూడా మంచి రికార్డులు చేయండి సార్, యూట్యూబ్ లో పెట్టండి సరిపోద్ది. అయితే ఇది కట్ చేస్తున్నాడు. అన్ని పెట్టేసేయండి ఏ వస్తే అయ్యి. ఇది కట్ చేసి పెడతా. ఒక్క నిమిషం ఆగన్న, లైన్ లో ఉండు, ఇది రికార్డ్ కట్ చేస్తా.